నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. 2026 టీ20 ప్రపంచ కప్ ముగింపు దశకు చేరుకుంది. రెండో సెమీఫైనల్లో ఇండియా ఇంగ్లాండ్ వాంఖేడే స్టేడియం వేదికగా తలపనున్నాయి. మరి ఇంగ్లాండ్ మీద ఇండియా గెలవాలి అంటే ఎలాంటి స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలి, ఇలాంటి విషయాలు మనకు చెప్పేందుకు మనతో పాటు సాక్షి స్టూడియోలో ఉన్నారు రాకేష్ దేవారెడ్డి, క్రికెట్ అనలిస్ట్. నమస్తే అండి. నమస్తే. ఇండియన్ టీంలో సెమీఫైనల్కి సంబంధించి ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందా, లేకపోతే సేమ్ టీం ఏదైతే వెస్టిండీస్తో తలపడిందో అదే టీం ఆడే అవకాశం ఉందా? మోస్ట్లీ సేమ్ టీం ఆడతారు, ఎందుకంటే డూ ఆర్ డై మ్యాచ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఒకటే నాకౌట్ మ్యాచ్ లాగా అంటాం. మనం లాస్ట్ వెస్టిండీస్తో ఆడింది కూడా నాకౌట్ లాంటి మ్యాచ్. అక్కడ తప్ప గెలవాల్సిన మ్యాచ్ సెమీఫైనల్ చేరాలంటే. సో అదే టీంతో 99.9% కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ ఆడిన వికెట్ వేరు, ఇక్కడ ఆడబోయే వికెట్ వేరు. జస్ట్ దట్ ఆ స్టేడియం ప్లస్ వికెట్ మాత్రమే చేంజ్ అవుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం అపోనెంట్ కూడా చేంజ్ అవుతుంది. కాకపోతే ఎప్పుడైతే మీకు విన్నింగ్ స్ట్రీక్ లేదంటే విన్నింగ్ కాంబినేషన్తో వెళ్తుంటారో లీగ్ స్టేజ్లో మీరు ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసుకోవచ్చు. బట్ సెమీఫైనల్లో మీరు ఖచ్చితంగా గెలవాలి కాబట్టి ఇలాంటి టైంలో ఏం చేంజెస్ చేయకపోవచ్చు. మనకు అంతా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. ఓపెనర్స్ ఇద్దరు సెట్ అయిపోయారు, మిడిల్ ఆర్డర్ బాగా ఆడుతుంది. ఒక్క చేంజ్ ఏమైనా చేస్తే వరుణ్ చక్రవర్తి ప్లేస్లో కుల్దీప్ యాదవ్ను తీసుకునే ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. అది కూడా 0.1% మాత్రమే. అదర్వైజ్ సేమ్ టీంతో కంటిన్యూ అవుతారు. ఆ వరుణ్ చక్రవర్తిని కూడా, ఎందుకంటే లాస్ట్ 2 గేమ్స్లో తను చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాడు. సౌత్ ఆఫ్రికాతో కావచ్చు, ఆ తర్వాత కొద్దిగా జింబాబ్వేతో కావచ్చు, అండ్ దెన్ మొన్న వెస్టిండీస్తో కావచ్చు. ఒకవేళ కుల్దీప్ యాదవ్ని తీసుకొస్తే కుల్దీప్ యాదవ్ లెఫ్ట్ ఆర్మ్ చైనామెన్ కాబట్టి ఆ ఒక్క అడ్వాంటేజ్ ఏమైనా ఉంటే తీసుకునే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఇండియా విల్ కంటిన్యూ విత్ ద సేమ్ టీమ్. అంటే సార్, ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ రిస్ట్ స్పిన్ కి సరిగా ఆడలేరా? ఇట్స్ నాట్ అబౌట్ వాళ్ళు బాగా ఆడతారా లేరా అని కాదు. మీరు ఇప్పటివరకు చూస్తే వరుణ్ చక్రవర్తి లీగ్ ఫేజ్లో 4 మ్యాచెస్లో 9 వికెట్స్ తీసిండు. ఆ తర్వాత సూపర్ 8లో అంత అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు. ఇప్పుడు ప్రతి ఒక్క టీంలో అనలిస్టులు ఉంటారు. సో అనలిస్టులు అంతా కూడా వరుణ్ చక్రవర్తిని ఎట్లా డీల్ చేయాలి, ఎట్లా హ్యాండిల్ చేయాలని బ్యాటర్స్తో డిస్కస్ చేస్తుంటారు. మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ కుల్దీప్ యాదవ్ని తీసుకొచ్చారు అనుకో, దెన్ దే మైట్ హ్యావ్ టు థింక్ ట్వైస్ టు ప్లే కుల్దీప్ యాదవ్. కుల్దీప్ యాదవ్ కూడా రెడీ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ కుల్దీప్ యాదవ్ ఆడితే ఎట్లా ఆడాలని. బట్ కంటిన్యూస్గా వరుణ్ చక్రవర్తి రైట్ ఫ్రమ్ డే 1 ఫస్ట్ మ్యాచ్ నుంచి టీ20 వరల్డ్ కప్లో ఆడుతున్నాడు కాబట్టి చేంజెస్ చేయకపోవచ్చు అనే ఉద్దేశంతో ఇంగ్లాండ్ కుల్దీప్ యాదవ్ కంటే వరుణ్ చక్రవర్తికి ఎక్కువ ప్రిపేర్ అయ్యి వస్తారు. వెన్ వీఆర్ రైటింగ్ ఎగ్జామ్స్ ఒకసారి మనం ఏదో ప్రిపేర్ అయ్యి అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ వస్తే విల్ బీ స్టన్డ్. అట్లా ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. అదర్వైజ్ సేమ్ టీమ్. ఎందుకంటే ఇన్ఫ్యాక్ట్ ఇండియన్ ప్లేయర్స్ కంటే ఎక్కువ ఫారిన్ ప్లేయర్స్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా లాంటి ప్లేయర్సే ఇండియాలో స్పిన్నర్స్ని బెటర్గా ఆడుతున్నారు. సో కుల్దీప్ ఆడినా, వరుణ్ చక్రవర్తి ఆడినా, ఎవరు ఆడినా వాళ్ళు బెటర్గానే ఆడతారు. జస్ట్ దట్ కొంచెం చేంజ్ ఉంటే కొంచెం ఏమైనా బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టొచ్చు అన్న ఉద్దేశం తప్పించి అదర్వైజ్ దే విల్ గో విత్ ద సేమ్ టీమ్. సో మీ మాటలు బట్టి సేమ్ టీం ఆడుతుంది అని తెలుస్తుంది. అంటే అభిషేక్ శర్మ ఎక్స్ ఫ్యాక్టర్గా మారనున్నాడా సెమీఫైనల్కి? ఐ డోంట్ థింక్ సో. ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఈ ఫామ్ ని బట్టి, కరెంట్ ఫామ్ ని ఒకవేళ వరల్డ్ కప్ కంటే ముందు మాట్లాడి ఉంటే ఇదే డిస్కషన్ వరల్డ్ కప్ కు ముందు మాట్లాడితే డెఫినెట్గా మనం ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా మాట్లాడుతుండే. బట్ ఈ వరల్డ్ కప్లో 3 times జీరోస్ కొట్టిండు. మొన్న ఒక 50 కొట్టినా కూడా అది అంత కన్విన్సింగ్గా అనిపించలేదు. ఏదైతే అభిషేక్ శర్మ నుంచి మనం ఫ్లూయెంట్ బ్యాటింగ్ చూస్తామో ఈ టీ20 వరల్డ్ కప్లో ఆ ఫ్లూయెంట్ బ్యాటింగ్ చూడలేదు. తను కొట్టిన ఆ 50 runsలో కూడా అంత ఫ్లూయెన్సీ కనిపించలేదు జింబాబ్వేతో ఆడిన మ్యాచ్లో. జస్ట్ దట్ ఒక 50 వచ్చింది అంతే. బట్ వెస్టిండీస్తో మళ్ళీ రన్స్ రాలేకపోయినాయి. సో ఆ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ అభిషేక్ శర్మ కంటే ఎక్కువ ఐ ఫీల్ ఒకరిద్దరు కాదు, మల్టిపుల్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్స్ ఉంటారు. మొన్న వెస్టిండీస్తో మ్యాచ్లో చూడండి, 97 runs సంజు శాంసన్ కొట్టినా కూడా తిలక్స్ నాక్ ఇస్ అన్ ఇంపార్టెంట్ నాక్. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్లో శివం దుబే కొట్టిన 2 4లు కూడా చాలా ఇంపార్టెంట్. సో అట్లా వీ కాంట్ సే 1 person విల్ బికమ్ ఎక్స్ ఫ్యాక్టర్. ఇన్ ఎవర్ నో, మళ్ళీ సంజు శాంసనే రన్స్ కొట్టొచ్చు, లేదంటే తిలక్ వర్మ రన్స్ కొట్టొచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇండియా లూజెస్ ఎర్లీ వికెట్స్. లేదంటే మీరు అన్నట్టు అభిషేక్ శర్మ కూడా కొట్టొచ్చు. ఇట్ ఈస్ నాట్ దట్ మనం తనని రూల్డ్ అవుట్ చేయడానికి లేదు. బట్ వెన్ వీ స్పీక్ ఆర్ వెన్ వీ డూ ప్రీ అనాలిసిస్ మనం ఉన్న ఫామ్ని కన్సిడరేషన్లోకి తీసుకొని మాట్లాడతాం. అండ్ దట్ టు ఇంగ్లాండ్లో ఆర్చర్ ఉన్నాడు, అండ్ దెన్ యూ హ్యావ్ ఆదిల్ రషీద్, అండ్ దెన్ విల్ జాక్స్ ఉన్నాడు. 4 times మ్యాన్ ఆఫ్ ద మ్యాచెస్ వచ్చినాయి విల్ జాక్స్కి వరల్డ్ కప్లో. తను స్పిన్ బౌలింగ్ బాగా చేస్తాడు. అభిషేక్ శర్మ ఈజ్ ఎ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్. అభిషేక్ శర్మ ఆఫ్ స్పిన్నర్కి పాకిస్తాన్తో మ్యాచ్లో ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అయ్యాడు, మొన్న ఆఫ్ స్పిన్నర్కి అవుట్ అయ్యాడు. సో దేర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ స్పిన్నర్ని తీసుకొని రావచ్చు కూడా. సో ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్గా మారకపోవచ్చు అండ్ మారే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ మెజారిటీ ఆఫ్ ద పర్సెంటేజ్ వీ కాంట్ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్.
ఇప్పుడు విల్జాక్స్ గురించి మాట్లాడారు కాబట్టి విల్జాక్స్ చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అంటే సెమీఫైనల్లో, ఎందుకంటే మ్యాచ్లు ఫినిషింగ్ కూడా ఇస్తున్నాడు. అలాగే బౌలింగ్ కూడా మొదటి ఓవర్లోనే వికెట్లు తీస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ని బ్రేక్ చేస్తున్నాడు. విల్జాక్స్ గురించి ఏం చెప్తున్నారు? ఎక్స్ట్రాడినరీ ప్లేయర్, దాంట్లో డౌట్ లేదు. విల్ జాక్స్, జేకబ్ బిథెల్ వీళ్ళిద్దరూ నెక్స్ట్ ఫ్యూచర్ స్టార్స్ ఇంగ్లాండ్కి. ఆల్రెడీ హ్యారీ బ్రూక్ ఫ్యూచర్ స్టార్ ప్లస్ కెప్టెన్ కూడా ఉన్నాడు. బట్ వీళ్ళిద్దరూ చాలా కీగా మారుతారు కమింగ్ ఫ్యూచర్లో ఇంగ్లాండ్కి. ఎందుకంటే విల్ జాక్స్ ఆల్రెడీ ఒకసారి ఐపీఎల్లో చూసినాం, ఒక సెంచరీ కూడా స్కోర్ చేసిండు. అండ్ ముంబైలో ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. అండ్ 4 times మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్. T20 వరల్డ్ కప్లో 4 సార్లు మీరు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నారంటే దేర్ ఇస్ సమ్ ఎక్స్ట్రా స్కిల్ ఇన్ యూ. అండ్ దట్ ఆ ఎక్స్ట్రా స్కిల్తో మీరు మ్యాచెస్ గెలిపించేందుకు అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ హీస్ ఎ గుడ్ ఆల్రౌండర్. అండ్ ఎక్కడో మిడిల్ ఆర్డర్ తర్వాత లోయర్ ఆర్డర్ పైన మధ్యలో వస్తున్నాడు. సో అది చాలా క్రూషియల్ పొజిషన్. మీరు హార్దిక్ పాండ్యా చూడండి, శివం దూబే చూడండి, లేదంటే వేరే టీమ్స్లో ఆ పొజిషన్స్లో వచ్చే ప్లేయర్స్ని చూడండి, వాళ్ళంతా చాలా కీ ఉంటారు. బికాస్ కొన్నిసార్లు ఎర్లీ వికెట్స్ పడితే వాళ్ళు కన్సాలిడేట్ చేయాల్సి వస్తుంది ఇన్నింగ్స్. ఒకవేళ లాస్ట్లో వచ్చింది అనుకోండి, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ టు ఫేస్ జస్ట్ 3-4 balls, ఒక 2-3 6లు కొట్టాల్సి ఉంటుంది. సో వాళ్ళు కన్సాలిడేషన్కి రెడీ ఉండాలి, అట్ ద సేమ్ టైం బిగ్ హిట్స్ కూడా రెడీగా ఉండాలి. సో అందుకే విల్ జాక్స్ లాంటి ప్లేయర్స్ మీరు ఐపీఎల్లో కూడా చూడండి, అట్లాంటి ఆల్రౌండర్స్ దే విల్ ఆల్వేస్ బికమ్ కీ. వాళ్ళకి ప్రైస్ కూడా చాలా ఎక్కువ వస్తుంటుంది. టీంలో కాంబినేషన్లో కూడా అలాంటి ప్లేయర్స్ని ప్రతి టీం కావాలనుకుంటుంది. సో విల్ జాక్స్ విల్ డెఫినెట్లీ బికమ్ క్రూషియల్. విల్ జాక్స్ ముంబై కూడా ఆడాడు. అవును, వాంకెడే స్టేడియంలో ఆడిన అనుభవం ఉంది. హెల్ప్ అవుతుందా విల్ జాక్స్? అబ్సల్యూట్లీ, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే మీరు ముంబై, చెన్నై లాంటి టీమ్స్ని చూడండి, ఆ టీమ్స్లలో ఆడిన ప్లేయర్స్ చాలా మంది వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి స్టార్ ప్లేయర్స్గా మారారు. జస్ట్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ శివం దూబే. చెన్నైకి ఆడుతూ చెన్నైతో లాస్ట్ 2-3 సీజన్స్తో ట్రావెల్ చేస్తూ ఆ తర్వాత తన గేమ్లో వచ్చిన మార్పులను గమనించండి. దానికి ముందు వేరే ఫ్రాంచైజీకి ఆడినప్పుడు రాజస్థాన్కి ఆడిండు, ఆర్సీబీ కూడా ఆడిండు. అప్పుడున్న శివం దూబేకి ఇప్పుడున్న శివం దూబేకి చాలా డిఫరెన్స్ ఉంది. సో దేర్ ఇస్ అ కల్చరల్ డిఫరెన్స్ ఇన్ దీస్ 2 teams కంపేర్ టు ద అదర్ టీమ్స్. సో ముంబైకి ఆడిన ప్లేయర్స్ కూడా చాలా మంది, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, యు నేమ్ ఇట్, ఎనీబడీ, జస్ప్రీత్ బుమ్రా. సో ఎవ్రీబడి వెంట్ ఆన్ టు బికమ్ స్టార్స్. అది ఇండియా కాదు, వేరే ఏ ఫారిన్ టీమ్స్కి ఆడినా కూడా. సో దెర్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఇన్ దీస్ 2 teams. దానివల్ల డెఫినెట్గా విల్ జాక్స్కి ఆ ఎక్స్పీరియన్స్. మీరు ఆప్షన్లో కూడా చూడండి, ఏ టీంకి ప్లేయర్లు సెలెక్ట్ అయినా కూడా మాకు ఒక ఆపర్చునిటీ ఉంటే మేము ముంబై ఆర్ చెన్నైకి వెళ్ళడానికి రెడీగా ఉంటాం అనే విధంగా ఉంటారు. సో ఈ 2 teamsలో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు, మీరు మ్యాచ్లు ఆడినప్పుడు, బికాస్ మీకు అక్కడ ధోని ఉన్నాడు, ఇక్కడ రోహిత్ శర్మ ఉండే కెప్టెన్గా, ప్లస్ ఇక్కడ ధోని ఉండే. సో వీళ్ళిద్దరి నాలెడ్జ్ని ప్రతి ఒక్కరు తీసుకుంటారు, దాంతో డెవలప్ అయిన వాళ్ళే. జాస్ బట్లర్ ఓపెనర్ ఈ టోర్నీలో పెద్దగా ఆడట్లేదు, విఫలం అవుతూనే వస్తున్నాడు. పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేదు ఆ హోదాకు తగ్గట్టు. వాంకెడే స్టేడియంలో మంచి రికార్డు ఉంది జాస్ బట్లర్కి. ఏమంటారు మరి? బట్లర్ కూడా ముంబైకి ఆడిండు. తను హీజ్ అ టెరిఫిక్ బ్యాటర్. 2022లో బట్లర్ కెప్టెన్ ఉండే ఇంగ్లాండ్తో. ఇంగ్లాండ్తో సెమీఫైనల్ అక్కడ ఓడిపోయింది 2022లో వితౌట్ లూజింగ్. ఆస్ట్రేలియాలో మొన్న 2024లో ఇండియా గెలిచింది వెస్ట్ ఇండీస్లో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాస్ బట్లర్ యాజ్ ఎ ప్లేయర్, నో డౌట్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాటర్స్ T20లో. కానీ ఎందుకు ఈ వరల్డ్ కప్ లో అంతగా రాణించారు? సమ్ టైమ్స్ అవుట్ ఆఫ్ ఫామ్ అంతే. ఇప్పుడు తన స్కిల్ బాగాలేదా అంటే ఆయన నెంబర్సే చెప్తే ఆయన ఎంత బెస్ట్ ప్లేయర్, ఎంత బెటర్ ప్లేయర్ అని. ఇండియాలో ఆడలేదా అంటే ఆడిండు. ఐపీఎల్లో సెంచరీ లేవా అంటే ఉన్నాయి. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాంటి కాంటినెంట్స్లో రన్స్ కొట్టిన అనుభవం ఉంది. ఆస్ట్రేలియా కాంటినెంట్ ఎందుకంటే న్యూజిలాండ్లో ఆడిండు, ఆస్ట్రేలియా ఆడిండు, సౌత్ ఆఫ్రికాలో కూడా రన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ జస్ట్ దట్ హీస్ అవుట్ ఆఫ్ ఫామ్. సో ఆ ఫామ్ని కనుక కరెక్ట్ టైంలో, మనం సంజు శాంసన్ గురించి మాట్లాడితే సంజు శాంసన్ కూడా ఇంపార్టెంట్ టైంలో ఇంపార్టెంట్ రన్స్ కొట్టిండు. అట్లనే యూ నెవర్ నో, బట్లర్ కూడా ఇండియాతో సెమీఫైనల్లో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫామ్లోకి వచ్చి ఆ ఎక్స్పీరియన్స్ని వాంకెడే స్టేడియం ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని రన్స్ కొట్టిండు అనుకోండి, ఇప్పటి వరకు హ్యాపీగా ఉన్న మనమే అరే ఏంది ఆల్ ఆఫ్ ఎ సడన్ ఫామ్లోకి వచ్చిండు అనవచ్చు. సో లెజెండ్స్ లైక్ జాస్ బట్లర్, ఎనీబడి హూ హెస్ ఆల్రెడీ ప్రూవెన్, వాళ్ళు ఎప్పుడైనా ఫామ్లోకి రావచ్చు. అండ్ పెద్ద మ్యాచ్లు, పెద్ద స్టేజ్లో కూడా వాళ్ళు రన్స్ కొట్టి టీంకి అవసరమైన విధంగా ఆడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ ఆర్ వీ కెనాట్ రూల్ అవుట్ జాస్ బట్లర్. ఫిల్ సాల్ట్ ఆర్సీబీ ఐపీఎల్ గెలవడంలో ఎంతో కొంత ఊపునిచ్చిండు ఓపెనింగ్ బ్యాటింగ్ చేసి. కానీ ఈ వరల్డ్ కప్ లో పెద్ద ఇన్నింగ్స్ అయితే రాలేదు ఇంకా ఫిల్ సాల్ట్ నుంచి. ఏమంటారు ఫిల్ సాల్ట్ గురించి? సాల్ట్ విషయం కూడా అట్లనే కనిపిస్తుంది. మీరు కేకేఆర్కి ఆడినప్పుడు చూడండి, కేకేఆర్కి రీప్లేస్మెంట్ ప్లేయర్కి వచ్చిండు. ఆ తర్వాత ఆర్సీబీలో ఆడి ఆర్సీబీ కూడా అద్భుతంగా ఆడిండు. అండ్ ఇంగ్లాండ్లో జరిగిన
100 కావచ్చు, లేదంటే అక్కడ ఉన్న డొమెస్టిక్ మ్యాచెస్ కావచ్చు, లేదంటే వేరే టీమ్స్ ఇంగ్లాండ్కి వెళ్ళిన ఆడినప్పుడు కూడా హీ హెస్ ప్రూవెన్. జస్ట్ దట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు అభిషేక్ శర్మ తీసుకోండి, టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఫర్ యాజ్ అభిషేక్ శర్మ. ఈ వరల్డ్ కప్ కంటే ముందు ఎంత బాగా ఆడిండు. న్యూజిలాండ్ సిరీస్ కావచ్చు, దాని ముందు సౌత్ ఆఫ్రికా, దాని ముందు ఆస్ట్రేలియాలో, తర్వాత జింబాబ్వేలో తన సెకండ్ T20Iలోనే సెంచరీ స్కోర్ చేసిండు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 50 balls. సో మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ క్రికెట్ ఈజ్ సచ్ ఎ క్రూయల్ గేమ్. మీకు ఫామ్ ఎప్పుడు పోతుందో తెలియదు. మీరు నిన్ననే సెంచరీ చేస్తారు, రేపే 0కి అవుట్ అవుతారు. ఆ 0నే కంటిన్యూస్గా అదే ఫామ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్ ఆఫ్ ఎ సడన్ 100 కూడా కొట్టచ్చు. సో సాల్ట్ లాంటి ప్లేయర్లు, జాస్ బట్లర్ లాంటి ప్లేయర్లు, వీళ్ళంతా దే కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్. మీరు అభిషేక్ శర్మని వీళ్ళతో కంపేర్ చేయలేం. బికాజ్ అభిషేక్ టెక్నిక్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిల్ సాల్ట్ అండ్ జాస్ బట్లర్. వీళ్ళు ఓపెనర్స్గా వచ్చినా కూడా వీళ్ళు లాంగ్ ఇన్నింగ్స్ ఆడే ఎబిలిటీ ఉన్న ప్లేయర్. వెరస్ అభిషేక్ హీ గోస్ ఆఫ్టర్ ద బాల్ రైట్ ఫ్రమ్ ball 1. సో వాళ్ళని వీళ్ళని కంపేర్ చేయడం లేదు. బట్ చెప్పలేం, ఫామ్లోకి ఎప్పుడు వచ్చినా రావచ్చు. బుమ్రా లాంటి బౌలర్స్ ఉన్నారు, ప్లస్ హార్దిక్ కెన్ బాల్ బెటర్. అండ్ వరుణ్ చక్రవర్తి లాస్ట్ 2-3 గేమ్స్లో చాలా రన్స్ ఇచ్చినా కూడా ఐ సమ్హౌ ఫీల్ వరుణ్ చక్రవర్తి విల్ మేక్ ఎ కమ్ బ్యాక్. మంచి వికెట్స్ తీసి క్రూషియల్ టైంలో, ఈవెన్ ఇఫ్ ఈ టేక్స్ 1 wicket, మంచి క్రూషియల్ వికెట్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్ గేమ్లో. సో అలాంటి టైంలో వికెట్ తీస్తే కూడా దెర్ ఇస్ ఎ హై పాసిబిలిటీ. మీరు ఇందాక మాట్లాడుతున్నట్టు శివం దుబేవి ఆ 2 4లు, జస్ట్ ఇమాజిన్ అక్కడ 2 4లు రాకుండా ఉంటే సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంటుంది. యూ నెవర్ నో వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెన్. సో అట్లాంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ సూపర్ 8లో ఇంపార్టెంట్ మ్యాచ్లో సెంచరీ కొట్టి గెలిపించి సెమీఫైనల్కి తీసుకెళ్లాడు. హ్యారీ బ్రూక్ని ఇబ్బంది పెట్టాలంటే ఇండియా బౌలింగ్ ఎలా సిద్ధం అవ్వాలి అంటే ఫాస్ట్ బౌలర్స్తోనా స్పిన్ తోట హ్యారీ బ్రూక్ని అవుట్ చేయాలంటే? హ్యారీ బ్రూక్కి మీరు ఎంత ఫాస్ట్గా వేస్తే అంత ఫాస్ట్గా బాల్ని బౌండరీ దాటిస్తాడు. ఇఫ్ యూ రిమెంబర్, హ్యారీ బ్రూక్ హ్యాస్ 300 ఇన్ పాకిస్తాన్. 100+ స్ట్రైక్ రేట్తోని 300 runsని స్కోర్ చేసింది టెస్ట్ క్రికెట్లో. సో మన పాకిస్తాన్ క్రికెట్ అనే వరకు మనకు ఫాస్ట్ బౌలర్సే గుర్తొస్తారు. ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి వికెట్స్, కానీ అక్కడ ఏంటంటే అది బయలాటరల్ సిరీస్ కాబట్టి వికెట్స్ని తయారు చేయడం అంతా ఆ పర్టికులర్ కంట్రీ చేతిలో ఉంటుంది. ఇక్కడ ఐసీసీ టోర్నమెంట్స్లో ఐసీసీ చేతిలో ఉంటుంది. మనం వాన్ఖేడే వికెట్ చూస్తే రెగ్యులర్ వాన్ఖేడే వికెట్కి ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్న ఇమేజెస్కి కొంచెం గ్రాస్ ఎక్కువ పెడుతున్నారు. సో సమ్ టైమ్స్ యూ మే గెట్ లిటిల్ అప్రిషియేషన్ ఫర్ బౌలర్స్ కొంచెం బెటర్గా వేస్తే ఆ ఛాన్సెస్ కూడా లేకపోలేదు. మై గెస్ ఇస్ హ్యారీ బ్రూక్ని అవుట్ చేయాలంటే కొంచెం వేరియేషన్స్తోనే అవుట్ చేయగలుగుతాం. బికాజ్ తనకున్న లాంగ్ స్ట్రెచ్కి మంచి టాల్ బ్యాటర్, టెక్నిక్ బాగుంది, పెద్ద షాట్స్ కొట్టగలడు, స్వీప్ షాట్స్ ఆడుతుంటాడు, ఓవర్ ద కవర్స్ ఆడుతుంటాడు, పుల్ షాట్స్ ఆడుతుంటాడు. ఈజ్ ఎవ్రీథింగ్ ఇన్ హిజ్ ఆర్మరీ. సో ఇట్లాంటి బ్యాటర్ని అవుట్ చేయాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ ఎక్స్ట్రా స్కిల్ అండ్ ద బ్యాటర్. ఆ ఎక్స్ట్రా స్కిల్ ఎవరి దగ్గర ఉంది? జస్ప్రీత్ బుమ్రా దగ్గర ఉంది, వరుణ్ చక్రవర్తి దగ్గర ఉంది. ఐ ఫీల్ వీళ్ళిద్దరి దగ్గరనే ఎక్కడో ఒక దగ్గర వీళ్ళిద్దరి దగ్గరనే దొరికిపోవాలి. వేరే దగ్గర హార్దిక్ హీ డజంట్, చాలా వేరియేషన్స్ చూడలేదు మనం ఇప్పటివరకు హార్దిక్ విషయంలో. హర్షదీప్ సింగ్ని ఐ ఫీల్ ఈ కెన్ ప్లే కంఫర్టబుల్. సో వరుణ్ చక్రవర్తి ఆర్ బుమ్రా వీళ్ళిద్దరే హ్యారీ బ్రూక్ని హ్యాండిల్ చేయగలరు. హ్యారీ బ్రూక్ని అవుట్ చేయాలంటే వీళ్ళిద్దరు. ఇంగ్లాండ్ కూడా టీమిండియా స్ట్రాటజీస్ ని ఫాలో అవుతుంది వరల్డ్ కప్ లో. ఎలా అంటే సిచ్యువేషన్ బట్టి బ్యాట్స్మెన్ పంపిస్తుంది. ఒక్కోసారి హ్యారీ బ్రూక్ ఫస్ట్ డౌన్ వస్తున్నాడు, ఒక్కోసారి బేతెల్ వస్తున్నాడు ఫస్ట్ డౌన్. చాలా తెలివిగా ప్లాన్ చేస్తున్నారు. మళ్ళీ 9th బ్యాట్స్మెన్ ఓవర్టర్న్ వరకు కూడా బ్యాట్స్మెన్స్ ఉన్నారు. ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు మన ఇండియా కంటే. మన ఇండియాలో హార్దిక్ పాండ్యా, శివం దుబే అనుకుందాం. శివం దుబే అప్పుడప్పుడు వేస్తున్నాడు, ఒక మ్యాచ్ లో బౌలింగ్, ఒక మ్యాచ్ మిగతా మ్యాచ్ లో వేయట్లేదు. కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే మొత్తం ఒక 4-5 మెంబర్స్ ఆల్రౌండర్స్, బ్యాటింగ్ బౌలింగ్ అన్ని ఉన్నాయి. ఎలా ఉండబోతుంది అంటే ఈ 9th బ్యాట్స్మెన్ వరకు, వాళ్ళకు 9th ప్లేయర్ వరకు బ్యాటింగ్ ఉండడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ గా ఉందా? ఇంగ్లాండ్కి అడ్వాంటేజ్ ఉంటుంది. మీరు చూడండి, మీరు ఎంతగా చెప్తున్నట్టు ఆల్రౌండర్ శామ్ కరన్ ఇస్ అన్ ఆల్రౌండర్. ఓవర్టన్ బ్యాటింగ్ చేస్తాడు, విల్ జాక్స్ బ్యాటింగ్ చేస్తాడు. సో వీళ్ళ ముగ్గురికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఇండియాలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంది, ఇప్పుడు ప్రస్తుతం టీమిండియాలో ఉన్న బౌలర్స్ని ఎంత ఎక్కువ ఫేస్ చేశారు అనేది కూడా చాలా కీగా మారుతుంది. బుమ్రాని మీరు ఈరోజు ఫేస్ చేసి మళ్ళీ రేపు ఫేస్ చేయాలన్నా యూ విల్ హ్యావ్ టు ఫేస్ హిమ్ లైక్ ఏ న్యూ బౌలర్. మీరు ఒక కొత్త బౌలర్ని ఫేస్ చేస్తున్న లాగానే ఉంటుంది. బికాస్ ఆఫ్ హిజ్ యాక్షన్, తను థింక్ చేస్తూ బౌలింగ్ చేసే బౌలర్ కాబట్టి. శామ్ కరన్ లాస్ట్ ఫ్యూ టైమ్స్ ఇండియాలో టూర్ చేసినప్పుడు, లేదంటే ఇండియాలో ఆడినప్పుడు ఐపీఎల్లో కూడా మంచి తెలివైన బౌలర్కి చాలా సందర్భాల్లో ఈజీగా దొరికిపోయాడు. విల్ జాక్స్ పెద్ద హిటర్, తను వచ్చినప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు ఏ బౌలర్ బౌలింగ్ చేస్తున్నాడు అనేది ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఇండియాతో కంపేర్ చేస్తే ఎక్కువ ఆల్రౌండర్స్ ఉన్నా కూడా మన ఇండియన్ బౌలర్స్ని వాళ్ళు ఎన్నిసార్లు ఫేస్ చేశారు ఇప్పటి వరకు అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఒక కొత్త బౌలర్ని ఫేస్ చేసినప్పుడు
మీ స్కిల్ వెంటనే చేంజ్ అవ్వడానికి ఉండదు. మీరు 50 ఓవర్ ఫార్మేట్ ఆడుతుంటే లేదంటే టెస్ట్ క్రికెట్ ఆడుతుంటే మీరు టైం తీసుకొని ఆ బౌలర్ బౌలింగ్ చేసేదాన్ని అర్థం చేసుకొని బౌలర్ బాల్ని చూసి ఎక్కడ కంటిన్యూస్గా ఒకటే దగ్గర ఎక్కడ వేస్తుండో తెలుసుకోవడం. T20లో అంత టైం ఉండదు. యూ హ్యావ్ టు గో ఆఫ్టర్ ద బౌలర్ రైట్ ఫ్రమ్ బాల్ 1. సో అక్కడ ఇండియాకి కొంచెం అడ్వాంటేజ్ ఉండే ఛాన్స్ ఉంది రేపటి మ్యాచ్లో, ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఇంగ్లాండ్ మ్యాచ్లో. వాంఖేడే స్టేడియం ఆ పిచ్ గురించి మాట్లాడుకుంటే ఇట్స్ రెడ్ సాయిల్ పిచ్. అవును, భీకరమైన బ్యాటింగ్ అక్కడ ఎంతో మంది 4లు 6లు, చిన్న స్టేడియం అంటారు. ఒక్కొక్కసారి 120 ఒక పెద్ద టీం కూడా 120 రన్స్ 130 రన్స్ లోపే ఆల్అౌట్ అయి గెలిచిన సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం గతంలో. ఏమంటారు ఆ పిచ్ స్వభావం గురించి? జనరలీ రెడ్ సాయిల్ వికెట్ కొంచెం స్పిన్నర్స్కి అనుకూలంగా ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎ లాంగర్ ఫార్మాట్. బట్ T20 వచ్చిన తర్వాత అసలు రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్, మిక్స్డ్ సాయిల్ అనేది పక్కన వెళ్ళిపోయింది. ఎందుకంటే బ్యాటర్స్ అంత ఇన్నోవేటివ్గా బ్యాటింగ్ చేస్తున్నారు, వాకింగ్ డౌన్ ద ట్రాక్ చేస్తున్నారు, రివర్స్ స్వీప్స్ ఆడుతున్నారు, స్కూప్స్ ఆడుతున్నారు, ఎట్టంటే అటు ఆడుతున్నారు. సో ఎస్ అఫ్ కోర్స్ ఆ సాయిల్ డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. మీరు వికెట్ తయారు చేసే విధానం 100% డెఫినెట్గా మ్యాటర్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్యూరేటర్, తను ఎట్లాంటి వికెట్ ఇవ్వాలనుకుంటున్నాడు అనేది. బట్ బయలాటరల్ సిరీస్, ఐపీఎల్ సిరీస్లో మన ఇండియన్ క్యూరేటర్స్ ఉంటారు. ఈవెన్ ఐసీసీ దాంట్లో కూడా ఇండియన్ క్యూరేటర్స్ ఉన్నా కూడా ఐసీసీ గైడ్ లైన్స్ ఇస్తారు. యూ హ్యావ్ టు ప్రిపేర్ సచ్ కైండ్ ఆఫ్ వికెట్ వేర్ ఇట్ షుడ్ బి మోర్ కాంపిటేటివ్ క్రికెట్, వన్ సైడెడ్ అఫేర్ లాగా కాకుండా. మీరు ఐపీఎల్కును లేదంటే బయలాటరల్ సిరీస్కును ఈ T20 వరల్డ్ కప్లో చూడండి, యూ కెన్ కౌంట్ ఇట్ ఆన్ యువర్ ఫింగర్స్ 200 రన్స్ ఎన్నిసార్లు ఒక టీమ్ స్కోర్ చేసింది అనేది. ఒకసారి వెస్టిండీస్ చేసింది, ఒకసారి ఇండియా చేసింది, ఒకసారి ఇంగ్లాండ్, అట్లా. బట్ ఐపీఎల్లో చూడండి, మీరు 7 days మ్యాచ్లు జరిగితే 7లో అవుట్ ఆఫ్ 7 5 times మనం 200 రన్స్ చూస్తాం. సో అదేంటంటే కంప్లీట్గా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు. ఇక్కడ కాంపిటేటివ్ వికెట్ కావాలి. అందుకే ఇందాక నేను చెప్తుంటే కొంచెం గ్రాస్ వదిలేసినట్టు కనిపిస్తుంది. ఈరోజు చూసిన వికెట్, ఈరోజు పిక్చర్స్ రిలీజ్ చేసిన దాంట్లో చూస్తే కొంచెం గ్రాస్ వదులుతున్నాం. మేబీ ఆ గ్రాస్ రేపు మార్నింగ్ కట్ చేస్తారా అని కొంతమందికి డౌట్ వస్తుంది, కానీ అంత ఈజీగా ఉండదు. అదే రోజు పిచ్ రెడీ చేసి అంత ఉండదు. ఆ గ్రాస్ని కొంచెం అట్లనే ఉంచేలాగా అనిపిస్తుంది. సో కొంచెం ఫాస్ట్ బౌలర్స్, కొంచెం బౌన్సీ ట్రాక్ మీద ఎక్కువ వికెట్లు తీసే బౌలర్స్ ఉంటారు కదా, అట్లాంటి బౌలర్స్కి ఏమైనా ఛాన్స్ ఉంటే ఉండొచ్చు. హార్దిక్ పాండ్యా కొంచెం హిట్ ద డెక్ కైండ్ ఆఫ్ బౌలర్, జాఫర్ ఆర్చర్ కొంచెం హిట్ ద డెక్ కైండ్ ఆఫ్ బౌలర్, ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ హర్షదీప్ సింగ్ కూడా కొంచెం ఎక్కువ షార్ట్ బాల్స్ వేసేందుకు ఇష్టపడతారు. బట్ మీరు ఇందాక అన్నట్టు అది సైడ్ బౌండరీస్ చాలా చిన్నగా ఉంటాయి. సో మీరు బౌన్స్ బాల్ అంటే షార్ట్ బాల్స్ వేస్తున్నప్పుడు బ్యాటర్కి కనెక్ట్ అయిందా 6 వెళ్ళిపోతుంది, కనెక్ట్ కాలేదన్నప్పుడు మీకు వికెట్ దొరుకుతుంది. సో అక్కడ చాలా కేర్ఫుల్గా బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఐ థింక్ 200ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే చేయొచ్చు. బట్ మై ఎక్స్పెక్టేషన్ ఇస్ 180-190 అనుకుంటున్నాను ఫస్ట్ బ్యాటింగ్ చేసే టీం. ఇఫ్ అట్ ఆల్ ఇఫ్ ఇంగ్లాండ్ బ్యాట్స్ ఫస్ట్, జస్ట్ ఇట్స్ అన్ ఎక్స్పెక్టేషన్ అంతే. ఒకవేళ లెట్స్ సే ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది అనుకో, ఒక 180 రన్స్ వరకు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసినా కూడా 200+ కొంచెం డౌట్ఫుల్గానే అనిపిస్తుంది. 180-190 ఏ టీం గెలుస్తుందండి? ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలుస్తుందా లేకపోతే చేజింగ్ చేసిన టీం గెలుస్తుందా? మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ చేజింగ్ టీమ్కే ఉంటాయి. లాస్ట్ 3-4 గేమ్స్ చూడండి, అన్నీ కూడా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీంకి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే డ్యూ ఫ్యాక్టర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ డ్యూ వస్తుంది. మీకు ఎప్పుడైతే డ్యూ వస్తుందో బాల్ తడవుతుంటుంది. బాల్ తడైనప్పుడు బౌలర్స్కి గ్రిప్ దొరకదు. బౌలర్స్కి గ్రిప్ దొరికినప్పుడు బ్యాటర్కి ఈజీ అయిపోతుంది. సో సెకండ్ బ్యాటింగ్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. 70-30 70% ఆఫ్ సెకండ్ బ్యాటింగ్ టీమ్కి ఛాన్స్ ఉంటాయి, 30% ఫస్ట్ బ్యాటింగ్. మనం ఇందాక అన్నట్టు 180 రన్స్ కాస్త 220 పోయింది అనుకోండి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం, దెన్ దే విల్ హ్యావ్ ద మెజారిటీ ఆఫ్ ఛాన్సెస్ టు విన్. బట్ టాస్ చాలా కీ అవుతుంది. నాకు తెలిసి ఏ టీం గెలిచినా కూడా, ఏ టీం టాస్ గెలిచినా దే విల్ చూస్ టు బౌల్ ఫస్ట్. అంతే, చేజింగ్కే ఇంపార్టెంట్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈ వరల్డ్ కప్లో ఎక్కువగా ఏంటంటే శ్రీలంకలో 140+, 160+ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచాయి. అవును. కానీ ఇండియాలో 160, 175 చేసినా కూడా చేజింగ్ టీం కొట్టేసింది ఇండియన్ టీం పిచ్లో, అంటే ఇండియన్ పిచ్లో. సో ఈ డిఫరెన్స్ ఏంటి మన ఇండియన్ పిచ్లకి శ్రీలంక పిచ్లకి డిఫరెన్స్ ఏంటి? స్టార్టింగ్లో మీరు చూస్తే లీగ్ మ్యాచెస్లో కొన్ని మ్యాచెస్లో ఇండియాలో ఆడిన మ్యాచెస్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి. ఇప్పుడు మనం రైట్ నౌ వీఆర్ ఇన్ మార్చ్. ఈ వరల్డ్ కప్ స్టార్ట్ అయింది ఎర్లీ ఫిబ్రవరిలో. అప్పుడు కొంచెం చలి ఎక్కువ ఉండే. బట్ లేటర్ ఆన్ ఫిబ్రవరి హాఫ్ తర్వాత నుంచి కొంచెం ఎండాకాలం స్టార్ట్ అయినలాగా మనకే తెలిసిపోతుంది. హ్యూమిడిటీ ఎక్కువ అయిపోయింది. సో వెన్ దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ హ్యూమిడిటీ, ఈవినింగ్లో మీకు డ్యూ ఎక్కువ ఉంటుంది. సో ఆ చేంజెస్ వల్ల సెకండ్ బ్యాటింగ్ చేసే టీమ్స్కి ఈజీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ వస్తున్నాయి. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. అదర్వైజ్ మీరు శ్రీలంక ఇండియాతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ సిమిలరే ఉంటాయి వికెట్స్. శ్రీలంకలో ఏంటంటే
కొంచెం ఓపెన్ స్టేడియంస్ ఉంటాయి, స్లో పిచ్చెస్ స్లో పిచ్చెస్ ఎక్కువ ఉంటాయి, కొంచెం డిటోరేట్ అవుతుంటాయి వికెట్స్, అంటే వికెట్ అంత హార్డ్గా ఉండదు, సో కొంచెం బౌలర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అందుకని ఆ డిఫరెన్స్ చూసినాం ఇండియా అండ్ శ్రీలంక కంపేర్ చేస్తే. ఇవాళ ఇంకొక మ్యాచ్ జరగబోతుంది, సెమీఫైనల్, ఫస్ట్ సెమీఫైనల్, న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఏది గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇట్స్ ఎ టఫ్ థింగ్, ఎందుకంటే సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలే ఈ వరల్డ్ కప్లో, అన్ని గెలుచుకుంటూ వచ్చింది. న్యూజిలాండ్ ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాతో ఆడిన ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఓడిపోయింది. 170 ఆర్డ్ రన్స్ని చేజ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా గెలిచింది. బట్ సౌత్ ఆఫ్రికాకు ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ సెమీఫైనల్ కోల్కతాలో జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు కోల్కతాలో ఆడలే ఈ వరల్డ్ కప్లో, ఎక్కువ మ్యాచెస్ అహ్మదాబాద్లో ఆడారు. వాళ్ళు ఎక్కువ అహ్మదాబాద్లోనే ఉన్నారు, ఒకటే ప్లేస్లో ఎక్కువ ఉన్నారు, అదొక డిసడ్వాంటేజ్. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పటివరకు 5 సార్లు T20 వరల్డ్ కప్స్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆడితే న్యూజిలాండ్ 5 సార్లు ఓడిపోయింది, అది సౌత్ ఆఫ్రికాకి అడ్వాంటేజ్ ఉంటుంది. బట్ లాస్ట్ టైం 2024 వరల్డ్ కప్లో లాస్ట్ 5 ఓవర్స్లో 30 రన్స్ కావాలి. ఎనీ టీమ్ చేజింగ్ 30 రన్స్ ఇన్ 5 ఓవర్స్ ఎవరు గెలుస్తారు? చేజింగ్ చేసే టీమే గెలవు. కానీ సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది అక్కడ. 2015 వరల్డ్ కప్ 50 ఓవర్ వరల్డ్ కప్ న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా ఆడింది ఆస్ట్రేలియాలో, అక్కడ కూడా సౌత్ ఆఫ్రికా ఓడిపోయింది. సో సౌత్ ఆఫ్రికాగా ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రూషియల్ గేమ్స్లో చేతులు ఎత్తేస్తారు. వెరస్ న్యూజిలాండ్ వాళ్ళు కొంచెం కామ్గా ఉంటారు, కూల్గా, కంపోజ్డ్గా, డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. సో ఆ ఒక్క అడ్వాంటేజ్ న్యూజిలాండ్కి ఉంది, మిగతా అడ్వాంటేజెస్ అంతా సౌత్ ఆఫ్రికాకు ఉంది. సేమ్ థింగ్ ఇక్కడ కూడా, ఏ టీం అయితే టాస్ గెలుస్తుందో వాళ్ళు సెకండ్ బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడతారు, కాబట్టి టాస్ విల్ బికమ్ క్రూషియల్. టాస్ గెలిచిన టీం సెకండ్ బ్యాటింగ్ చేసే టీం మెజారిటీ ఆఫ్ ద ఛాన్సెస్ ఉంటే అనిపిస్తుంది దీంట్లో కూడా. బట్ ఐ గో విత్ న్యూజిలాండ్ ఫర్ సమ్ రీజన్. ఎందుకు టీమిండియా ఫైనల్కి వెళ్తే ఇటువైపు నుంచి ఈ సెమీఫైనల్ నుంచి ఏ టీం వస్తే టీమిండియాకు ప్రమాదకరం? అంటే సౌత్ ఆఫ్రికానా, న్యూజిలాండా? ఎనీ టీమ్ ఏది వచ్చినా ఫైనల్కి వచ్చిన టీమ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్న టీమ్సే, డిజర్వింగ్ టీమ్సే ఫైనల్కి వస్తాయి. కాబట్టి రెండు టీమ్స్ స్ట్రాంగ్ టీమ్స్. 2024లో ఐ డోంట్ థింక్ అసలు అది ఇండియాకు రావాల్సిన వరల్డ్ కప్ కాదు అన్న విధంగా ఉండే. 5 overs 30 balls 30 runs, nobody would have expected India winning the World Cup. బట్ అక్కడ నుంచి విన్ అయింది. సో సౌత్ ఆఫ్రికాని తేలిగ్గా తీసుకోలేము, న్యూజిలాండ్ని తేలిగ్గా తీసుకోలేము. అండ్ అట్ ద సేమ్ టైం ఇండియా ఫస్ట్ ఇంగ్లాండ్తో గెలవాలి, అప్పుడే మనం ఇండియా ఫైనల్కి వస్తుంది. కాబట్టి 3 టీమ్స్ స్ట్రాంగ్ టీమ్సే. ఇంగ్లాండ్తో గెలవాలి ఫస్ట్, అది సౌత్ ఆఫ్రికా వచ్చినా న్యూజిలాండ్ వచ్చినా అక్కడ కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. అండ్ ఫైనల్ అహ్మదాబాద్లో జరుగుతుంది. మళ్ళీ అక్కడ కండిషన్స్ వేరు, అక్కడ వికెట్ వేరు. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్ ఏ టీం వస్తే ప్రమాదకరం, ఏ టీం వస్తే ఈజీ అనేది అయితే లేదు. బట్ ఎనీ టీం ఏదొచ్చినా అట్లనే, అది ఇంగ్లాండ్ వచ్చినా అట్లనే న్యూజిలాండ్ వచ్చినా, సౌత్ ఆఫ్రికా వచ్చినా, ఇటు సైడ్ నుండి ఇంగ్లాండ్ వచ్చినా, ఇండియా వచ్చినా, వాళ్ళ టీమ్స్ కూడా ఇటు నుండి వచ్చే టీంతో డెఫినెట్గా కాంపిటీషన్ అయితే ఉంటుంది. వాంఖేడేలో టీమిండియా 2023 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో న్యూజిలాండ్ పైన విన్ అయింది. మంచి రికార్డు ఉంది మనకి వాంఖేడేలో. వరల్డ్ కప్ కూడా విన్ అయ్యాం ఫైనల్లో శ్రీలంక పైన. అవును. సో రేపు ఆల్మోస్ట్ ఇంకా మనదే అనుకుంటున్నారు అంతా, ఏమంటారు? అంత ఈజీగా ఉండదు, బికాస్ 2020లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మీరు యూఎస్ఏతో చూడండి ఇండియా మ్యాచ్, అక్కడ సూర్యకుమార్ యాదవ్ రన్స్ కొట్టకుంటే ఇండియా ఓడిపోయే పరిస్థితిలో ఉండే. 77 for 6 అది వాంఖేడేలోనే. అండ్ మీరు ఇది సౌత్ ఆఫ్రికా చూడండి, ఇంగ్లాండ్ నేపాల్తోని 4 runsతో గెలిచింది, అది వాంఖేడే స్టేడియంలోనే జరిగింది. అండ్ ఫస్ట్ మ్యాచ్లో పాకిస్తాన్ని ఆల్మోస్ట్ ఓడించినంత పని చేసింది నెదర్లాండ్స్. సో T20లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మనం ఇంత పర్ఫెక్ట్గా మనం ఇది అనుకున్నదే జరుగుతుంది అని చెప్పడానికి ఉండదు. మీరు టెస్ట్ క్రికెట్లో ప్రెడిక్ట్ చేయొచ్చు స్కిల్ తోటి, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ 50 ఓవర్లో కూడా ప్రెడిక్ట్ చేయొచ్చు. బట్ 2020లో మీరు ప్రెడిక్ట్ చేసిన దాంట్లో ఖచ్చితంగా కరెక్ట్ అవుతుంది అనడానికి ఉండదు. బికాస్ ఇన్స్టింక్ట్ T20లో ఒక్క బాల్ గేమ్ని చేంజ్ చేస్తుంది. ఇన్స్టింక్ట్లో ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది చాలా కీగా ఉంటుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు ప్రెడిక్ట్. బట్ 4 టీమ్స్ కూడా బాగా ఆడిన టీమ్స్ సెమీఫైనల్కి వచ్చినాయి. మీరు చూడండి వేరే టీమ్స్తో కంపేర్ చేస్తే శ్రీలంక లీగ్ స్టేజ్లో బాగానే ఆడింది, ఆస్ట్రేలియా ఓడించింది. బట్ సూపర్ 8కి వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్గా డిజాస్టర్ఫుల్ పర్ఫార్మెన్స్. పాకిస్తాన్ది అట్లనే అయింది, డిజాస్టర్ఫుల్ పర్ఫార్మెన్స్. జింబాబ్వేది సూపర్ లీగ్లో వాళ్ళు ఆస్ట్రేలియాని ఓడించారు, శ్రీలంకను ఓడించారు, సూపర్ 8కి వచ్చారు. సూపర్ 8లో అట్లనే డిజాస్టర్ఫుల్ పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు ఏవైతే 4 టీమ్స్ వచ్చినాయో ఇవన్నీ డిజర్వింగ్ టీమ్సే వచ్చినాయి. కాబట్టి ఏది వీక్ ఉన్నదని చెప్పడానికి లేదు, ఏది ఇంకో టీంతో స్ట్రాంగ్ ఉన్నదని చెప్పడానికి. జస్ట్ దట్ సౌత్ ఆఫ్రికా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు, అండ్ వాళ్ళకి ఇప్పటివరకు ఎలాంటి మిస్టేక్స్ జరగలేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. బౌలింగ్ బాగా వర్కౌట్ అవుతుంది, ఆపోజిషన్ టీమ్ వీక్నెస్కి తగ్గట్టు బౌలింగ్ చేస్తున్నారు కాబట్టి గెలుచుకుంటూ వచ్చింది.
ఒక సౌత్ ఆఫ్రికాని వీ కెన్ జస్ట్ సే 1 స్టెప్ అహెడ్ దెన్ ద అదర్ టీమ్స్ అనేలాగా చెప్పొచ్చు. అంతకు మించి అన్నీ అంతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. వెస్టిండీస్లో జరిగిన 2024 T20 వరల్డ్ కప్ ఇండియా విన్ అయింది. తర్వాత రిటైర్మెంట్ ప్రకటించారు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్, వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నారా T20లో? ఈ వరల్డ్ కప్లో కూడా మిస్ అవుతున్నారా వాళ్ళిద్దరిని? ఏ లెజెండ్ రిటైర్ అయినా కూడా ఏ టీం అయినా మిస్ అవుతుంది. సచిన్ రిటైర్ అయినప్పుడు సచిన్ ని మిస్ అయింది, ధోని రిటైర్ అయినప్పుడు ధోనిని మిస్ అయింది, సెహ్వాగ్ రిటైర్ అయితే సెహ్వాగ్ ని మిస్ అయింది, అట్లనే రికీ పాంటింగ్ రిటైర్ అయితే ఆస్ట్రేలియా మిస్ అయింది, గిల్క్రిస్ట్ రిటైర్ అయితే ఆస్ట్రేలియా మిస్ అయింది. ఇప్పుడు స్టార్క్ కూడా లేడు, స్టార్క్ ని కూడా ఆస్ట్రేలియా మిస్ అయింది, అందుకే వాళ్ళు సూపర్ 8 రాలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. సో ఎనీ లెజెండ్ హూ హెస్ రియలీ ప్రూవెన్ వాళ్ళు మిస్ అయిన ఫీలింగే వస్తుంది. బట్ ఇండియాలో ఉన్న బెంచ్ స్ట్రెంగ్త్ వల్ల ఒక ఫస్ట్ 2-3-4 మ్యాచెస్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత కొంచెం మనకు అనిపించింది. మొన్న కూడా అరే విరాట్ కోహ్లీ ఉంటే బాగుండు, నెంబర్ 3లో ఆడడానికి ఎవరు సరిగా లేరు, ఎందుకంటే ఫస్ట్ 2 గేమ్స్లో మన తిలక్ వర్మ ఫెయిల్ అయిన తర్వాత అదే అనిపించింది. బట్ ఇట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్. ప్లేయర్లు వస్తారు, ఆడతారు, పర్ఫామ్ చేస్తారు, రిటైర్ అవుతారు, వెళ్ళిపోతుంటారు. కొంతకాలం అనిపిస్తుంది అరే మిస్ అవుతున్నామే అన్నట్టు. బట్ లేటర్ ఆన్ సంబడి విల్ కమ్ ఇన్ టు దేర్ షూస్ అండ్ దే విల్ ప్రూవ్ ఇట్. అంతే. శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్, ఇంకో ఇద్దరు ముగ్గురు, జైస్వాల్, వీళ్ళు యాక్చువల్లీ ఎబిలిటీ ఉన్న ప్లేయర్స్, T20 వరల్డ్ కప్లో ఆడాల్సిన ప్లేయర్స్ వీళ్ళు. వాళ్ళ ఛాన్స్ ఏమైనా మిస్ అయిందా, లేకపోతే ఇది పర్ఫెక్ట్ టీమే అనుకుంటున్నారా ఈ వరల్డ్ కప్కి? ఇండియాలో ఉన్న బెంచ్ స్ట్రెంగ్త్కి మనం అరే ఈ ప్లేయర్ కూడా డిజర్వింగ్ ప్లేయరే కదా. ఇప్పుడు జైస్వాల్ని మనం ఏ రకంగా కూడా టీంలో ఛాన్స్ లేకుండా ఉండాల్సిన ప్లేయర్ లాగా లేడు. ప్లేయింగ్ లెవెన్లో ఉండాలన్న ప్లేయర్ లాంటి ప్లేయర్. 2024 వరల్డ్ కప్లో 15 మెన్ స్క్వాడ్లో జైస్వాల్ ఉండే. బట్ మీరు అభిషేక్ శర్మ రీసెంట్ టైమ్స్లో ఈ వరల్డ్ కప్ కంటే ముందు ఆడిన విధానం చూస్తే యూ విల్ ఆబ్వియస్లీ హ్యావ్ టు పిక్ అభిషేక్. ఇంకా శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే మధ్యలో తను ఇంజురీతోని ఆడలేదు, ఒక ఐపీఎల్ కూడా మిస్ అయ్యింది ఇంజురీతో. తను ఐపీఎల్ మిస్ అయినప్పుడు నితీష్ రాణాని కెప్టెన్గా పెట్టారు కోల్కతా నైట్ రైడర్స్. సో దాన్ని బట్టి చూస్తే ఇప్పుడు ఎవరిని తీసేస్తాం? తిలక్ వర్మని తీసేస్తామా? లేదు. తిలక్ వర్మ కంటిన్యూస్గా ఆడుతూ వచ్చిండు, సౌత్ ఆఫ్రికాలో సెంచరీస్ కూడా చేసిండు. సో చూస్తే ఎవరిని తీసేయడానికి లేదు. సో ఇండియాకున్న బెంచ్ స్ట్రెంగ్త్, స్పెషలీ బ్యాటింగ్ విషయంలో చాలా చాలా బెంచ్ స్ట్రెంగ్త్ ఉంది ఇండియాకి. బౌలర్స్ విషయంలో ఫాస్ట్ బౌలర్స్లో స్ట్రెంగ్త్ లేదు ఇండియాకి. సో అక్కడ మనకు కాంపిటీషన్ అనేది లేదు. బట్ టీంలో బ్యాటర్స్ విషయంలో టూ మచ్ ఆఫ్ కాంపిటీషన్ ఉంది. వీళ్ళు కాకుండా వీళ్ళు, తిను కాకుండా తిను అనేలాగా ఎవరికి ఛాన్స్ వచ్చినా కూడా వాళ్ళు ఆడే విధంగానే కనిపిస్తున్నారు. సో ఆబ్వియస్లీ ఇలాంటి కాంపిటీషన్ ఉన్న కంట్రీలో జైస్వాల్ లాంటి ప్లేయర్స్, శ్రేయస్ అయ్యర్ లాంటి ప్లేయర్స్ ఖచ్చితంగా మిస్ అవుతూ ఉంటారు. శుభ్మన్ గిల్ ఐ థింక్ తనకంటే బెటర్ ఇప్పుడున్న టీమే అనిపిస్తుంది. ఎందుకంటే శుభ్మన్ గిల్ T20లో మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాలంటే యూ కాంట్ బీ ఏ కాంపాక్ట్ బ్యాటర్ ఆల్వేస్. మీరు చాలా నైస్గా, చాలా నీట్గా, చాలా కాంపాక్ట్గా ఆడతా అంటే 2020లో కుదరదు. మీరు 6 కొట్టాల్సి వస్తుంది ఒక టైంలో, మీరు స్ట్రైక్ రొటేట్ చేయాల్సి వస్తుంది ఒక టైంలో. ఎస్, శుభ్మన్ గిల్ రికార్డ్స్ బాగానే ఉన్నాయి T20లో, బట్ సమ్హౌ ఇంపాక్ట్ఫుల్ ప్లేయర్ లాగా అనిపించలేదు. సో ప్రస్తుతానికి ఇప్పటివరకు యూ నెవర్ నో, తను కూడా చేంజ్ అయ్యి హీ కెన్ ఆల్సో బికమ్ ఎ బెటర్ T20 బ్యాటర్. ఏదైనా కూడా మనం ప్రస్తుత సిచ్యువేషన్ బట్టి బేస్ చేసుకుని అనలైజ్ చేస్తాం కాబట్టి హీ హ్యాస్ టు రియలీ ప్రూవ్, ఇంకా ఇంపాక్ట్ క్రియేట్ చేయగలగాలి శుభ్మన్ గిల్, అప్పుడే తనకి ఏమైనా ఛాన్స్ ఉండొచ్చు. అదర్వైజ్ గంభీర్ లాంటి స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ శుభన్ గిల్ని పక్కన పెట్టింటే దే మస్ట్ హావ్ థాట్ శుభన్ గిల్ ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, ఈ ప్లేయింగ్ 11లో ఉండడానికి ఛాన్స్ లేదు అన్న విధంగా అనుకొని ఉండొచ్చు. వీళ్ళు వన్డేలో T20 వన్డేలో టెస్టుల్లో జైస్వాల్, అలాగే గిల్, శ్రేయస్ అయ్యర్ వీళ్ళు వన్డేలో టెస్టుల్లో ఆడుతున్నారు కాబట్టే T20లో పిక్ చేసుకోవట్లేదని ఏమైనా అనుకోవచ్చు? అట్లేం లేదు. మీరు శ్రేయస్ అయ్యర్ అండ్ మీరు మన జైస్వాల్ని చూడండి, రాజస్థాన్ రాయల్స్కి ఆడుతూ యాజ్ అన్ ఓపెనర్ మంచి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తాడు. మీరు శుభ్మన్ గిల్ని తీసుకోండి, గుజరాత్ టైటన్స్కి మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేసిండు. శ్రేయస్ అయ్యర్ని తీసుకోండి, తను ఢిల్లీకి ఆడినప్పుడు కావచ్చు, లేదంటే కోల్కతాకి ఆడినప్పుడు కావచ్చు, ఇప్పుడు ప్రస్తుతం పంజాబ్కి ఆడుతున్నప్పుడు, లాస్ట్ సీజన్ చూడండి తన స్ట్రైక్ రేట్ బాగుంది. ఇట్ ఈస్ నాట్ దట్ శ్రేయస్ అండ్ జైస్వాల్ విషయంలో ఐ డోంట్ థింక్ వాళ్ళు స్ట్రైక్ రేట్ తక్కువ ఉంది, లేదంటే టెస్ట్లు ఓడిఐలు ఎక్కువ ఆడుతున్నారని కాదు. ఉన్న కాంపిటీషన్ వల్ల T20 టీంలో వాళ్ళకి ప్లేస్ రావట్లేదు. శుభన్ గిల్ విషయంలో వేరే. శుభన్ గిల్కి మీకు ఓపెనర్గా ఆల్రెడీ సంజు శాంసన్ ఉండే, అభిషేక్ శర్మ ఉన్నాడు, అండ్ దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇషాన్ కిషన్ డొమెస్టిక్ క్రికెట్లో చాలా ప్రూవ్ చేసుకొని వచ్చాడు. సో ఇంత కాంపిటీషన్లో మీరు శుభన్ గిల్ని తీసుకోవడానికి మీకు అక్కడ
స్కోప్ లేదు. అందుకని శుభ్మన్ గిల్ పక్కన పెట్టారు. ఇట్ ఈస్ నాట్ వాళ్ళు టెస్ట్లు ఎక్కువ ఆడుతున్నారు, ఓడిఐలు ఎక్కువ ఆడుతున్నారు అని కాదు, టీంలో మీకు ప్లేస్ లేదు, అంత కాంపిటీషన్, హెవీ కాంపిటీషన్ ఉంది, అంతకుమించి దిస్ నో అదర్ రీజన్. సో లెట్స్ బ్యాక్ టు సెమీఫైనల్. ఇండియాలో ఎవరు బాగా పర్ఫామ్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు సెమీఫైనల్లో సెమీఫైనల్ ఇండియన్ టీంలో? శుభ్మన్ గిల్ సారీ మన అభిషేక్ శర్మ ఆడతారా అని ఇందాక ఎక్స్ఫాక్టర్ ప్లేయర్ అవుతాడా అని మీరు అన్నారు. మీరు సంజు శాంసన్ విషయం తీసుకోండి, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఛాన్స్ వచ్చింది, తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్లో తను పర్ఫామ్ చేసిండు. ఇప్పుడు ఎవ్రీబడి ఇన్ ద వరల్డ్ ఈస్ టాకింగ్ అబౌట్ హిమ్. మళ్ళీ అట్లా అభిషేక్ శర్మ గురించి మాట్లాడాలంటే తను డెఫినెట్గా ఒక 20, 30, 40 రన్స్ స్కోర్ చేసి మంచి స్టార్ట్ ఇవ్వగలిగిండు. మంచి స్టార్ట్ ఇస్తే నెక్స్ట్ వచ్చే బ్యాటర్స్ రన్స్ స్కోర్ చేస్తాడు. బట్ ఫర్ సమ్ రీజన్ ఐ స్టిల్ ఫీల్ సంజు శాంసన్ మళ్ళీ కీ ప్లేయర్ గా మారతాడు అనిపిస్తుంది. సెమీఫైనల్ బౌలింగ్ లో బుమ్రా ఇంగ్లాండ్ తో డెఫినెట్ గా బుమ్రా. యా, ఇంగ్లాండ్ టీమ్ లో ఎవరు పర్ఫామ్ అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు ఆడాల్సిందే, వాళ్ళ దాంట్లో ఎవరు పర్ఫామ్ చేస్తారు అనుకుంటున్నారు? ఇంగ్లాండ్ లో ఐ థింక్ ఆదిల్ రషీద్ బౌలింగ్ లో అనిపిస్తుంది. ఎందుకంటే లెగ్ స్పిన్నర్, ఫ్లైట్ ఎక్కువ ఇస్తుంటాడు, కొంచెం బ్యాటర్ స్టెంప్ట్ అయ్యి కొంచెం మిస్ హిట్ కొట్టినా కూడా వికెట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఆర్చర్ని అయితే ఐ థింక్ ఇండియన్ బ్యాటర్స్ ఆర్ గోయింగ్ టు హిట్ ఆర్చర్. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేసిన ఆర్చర్కి ఇప్పుడు ఆడుతున్న ఆర్చర్కి దర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్. ఆస్మాన్ జమీన్ ఫరక్ అంటారు కదా, అంత డిఫరెన్స్ ఉంది. ఈజీగా ఆడేస్తున్నారు. అండ్ బ్యాటింగ్లో నెవర్ నో, ఫిల్ సాల్ట్ ఆర్ మన వాట్ ఈస్ హిస్ నేమ్, వాళ్ళ క్యాప్టెన్ ఇందాక మనం హ్యారీ బ్రూక్ అండ్ ఫార్మర్ క్యాప్టెన్ తను కూడా మన వాట్ ఈస్ హిస్ నేమ్ జాస్ బట్లర్, జాస్ బట్లర్, హ్యారీ బ్రూక్ అండ్ విల్ జాక్స్. సో వాళ్ళ దాంట్లో చూస్తే ఒక పర్టికులర్ ప్లేయర్ లాగా ఎవరు కనిపిస్తుంది. నెవర్ నో, శామ్ కరణ్ కూడా ఆడొచ్చు. ఆల్ ఆఫ్ శామ్ కరణ్ కూడా వాంకేటలో బాగా ఆడుతాడు. తను కూడా ముంబైకి ఆడిండు, చెన్నైకి ఆడిండు, పంజాబ్ కి ఆడిండు. సో హీ హస్ ఆల్సో హ్యాస్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఐపీఎల్ ఎక్స్పీరియన్స్. సో ఫైనల్ గా ఫేవరెట్ టీమ్ ఏదంటారు? ఇండియా అనకుండా కొడతారు మనల్ని. సో ఇండియా ఫేవరెట్ గా అని చెప్పొచ్చు, బట్ I think it's 50-50 chances. స్ట్రాంగ్ ఇంగ్లాండ్ కూడా స్ట్రాంగ్ ఉంది. Absolutely 50-50. Just that మనం ఇండియన్స్ కాబట్టి మనకు కొంచెం ఆ పేట్రియాటిజం ఎక్కువ ఉంటది కాబట్టి ఇండియా గెలవాలని కోరుకుంటాం ఖచ్చితంగా. యా, బట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ వెరీ వెరీ కాంపిటేటివ్ గేమ్ సెమీఫైనల్ 2. చూసారుగా వ్యూవర్స్, రాకేష్ దేవారెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది పక్కా పైసా వసూల్ మ్యాచ్ అండ్ చాలా కాంపిటీషన్తో కూడుకున్న మ్యాచ్ జరగబోతుంది, రెండో సెమీఫైనల్ అని చెప్తున్నారు. మనకు దేశభక్తి ఎక్కువ, ఎట్లా మన టీమే గెలుస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ ఇంగ్లాండ్ని చాలా తక్కువ అంచనా వేయద్దు, వాళ్ళ టీంలో కూడా అందరు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. చూద్దాం మరి ఏ టీం గెలుస్తుందో మనకు మార్చి 5వ తారీఖు సాయంత్రం తెలియబోనుంది. అప్పటి వరకు వెయిట్ చేద్దాం.